హాయ్ అందరికీ నమస్తే. మీరు చూస్తున్నది ఆర్కే ఫార్మర్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రానున్న 2 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉంది, వడగండ్ల వానలు పడే అవకాశం ఉందని తెలియజేయడం జరిగింది. అది తెలంగాణ, ఏపీ. తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే ఉత్తర తెలంగాణ ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. అవి ఏ జిల్లాలు అయితే కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, దాంతోపాటుగా మరికొన్ని జిల్లాల్లో, కొత్త జిల్లాల్లో కూడా జయశంకర్, భూపాలపల్లి జిల్లాల్లో కూడా వర్షాలు పడే అవకాశం ఉందని తెలియజేయడం జరిగింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని రైతన్నలు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ సమయం అన్నది పంట కోతలకు వచ్చిన సమయం కాబట్టి వరి, మొక్కజొన్న, మినుము, దాంతోపాటు మిరప పంటలు కూడా కళ్ళాలలో ఉంటాయి కాబట్టి రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి. పంటల్ని కవర్లతోటి కప్పుకొని జాగ్రత్తగా ఉంచుకోవాలి. కోయని పంటలు ఉన్నట్లయితే తగిన జాగ్రత్తలు ముందుగా తీసుకొని కోయించుకోవడం చేసుకోవాలి. దాంతోపాటుగా మరొక విషయం ఏంటంటే బెట్టింగ్ యాప్స్ అనేవి రకరకాల రూపాంతరాలలో ప్రజలకు చేరువైతా ఉన్నాయి. అంటే ఈ యొక్క భయంకరమైన వైరస్ తోటి పోల్చుకోవచ్చు. ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి ప్రజలకు ఏ విధంగా చేరువైతుందంటే ఈ మధ్యలోనే సజ్జనార్ సార్ అనే ఒక మంచి నిర్ణయం తీసుకొని మనకు ఎవరైతే బెట్టింగ్ ప్రమోట్ చేసే యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకొని కేసు పెట్టడం జరిగింది. అది యూట్యూబ్లలో ఇప్పుడు బంద్ అయిపోయింది బెట్టింగ్ యాప్స్. ఇప్పుడు మళ్ళీ ఏ విధంగా రూపాంతరం చెందిందంటే నిన్న మనకు న్యూస్ రావడం జరిగింది. మెట్రో ట్రైన్ మీద కూడా బెట్టింగ్ యాప్స్ BT1 అనే బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తూ ఉంది. ఇది తెలంగాణ ప్రభుత్వం ఒక సిగ్గుచేటుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రభుత్వాలే బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తే ఇక జనాలు ఎందుకు పీకనిగా ఉన్నది? మిమ్మల్ని జనాలు బతికించమని, జనాలు బాగులు కోవడమని మీకు ఏమో ఓట్లు వేస్తే మీరు వేసేది ఏంది చెప్పు? మెట్రో ట్రైన్ మీద మీరు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పుడు జరుగుతుందే బెట్టింగ్ యాప్లపై వ్యతిరేక ప్రచారం. ఇది ప్రభుత్వం గుర్తుంచుకోవాలి. ముందు ఇలాంటి తప్పుడు మానుకోవాలి. ప్రభుత్వమే ఇలాంటి పనులు చేసినప్పుడు జనాలు ఆగమయ్యే పరిస్థితి ఉంటుంది. ఇంకొకటి మెయిన్గా చెప్పేది ఏంటంటే ఇప్పుడు యూట్యూబ్లల్లో బంద్ అయినాక బెట్టింగ్ యాప్స్ రూపాంతరం అనేది వివిధ రకాలుగా రావచ్చు. ఏ విధంగా అంటే వాట్సాప్ గ్రూప్లలో రావచ్చు. గుర్తుంచుకోండి, ఏ లింకులు వచ్చినా లింకులు మాత్రం ప్రెస్ చేయకండి. బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ఏ లింకులు వచ్చినా లింకులు మాత్రం ప్రెస్ చేయకండి. ఎందుకంటే పైసలు పోయే అవకాశాలు ఉంటాయి. కొంతమంది విషయంలో నేను ప్రత్యక్షంగా చూసిన పైసలు పోతూ ఉన్నాయి. అడ్డగోలుగా లింకులు ప్రెస్ చేయొద్దండి, ఎందుకంటే పైసలు పోతూ ఉన్నాయి, గుర్తుంచుకోవాలి. దాంతోపాటుగా బెట్టింగ్ యాప్స్ టెలిగ్రామ్ గ్రూప్లను ఆసరాగా చేసుకొని